రాముడిని చూసి వ్యామోహంలో పడ్డారు. వాడు అందాల రాముడు, అందువలన దేవుడు. కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఋషులు వ్యామోహంలో పడ్డారు. అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం, మీ సంగతి నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు ఆయన. వాళ్ళే 16,000 గోపికలు, క్షత్రియ కంజులైనా గోపికలైనా అంతా వాళ్ళే. వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం? గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాయి అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమన్నాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు, 5-6 పెళ్ళిళ్ళు. చూసుకోరు కాబట్టి చేసుకో.